1946 డిసెంబర్ 6న రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఎన్నికైన ప్రముఖుల్లో బాబు జగజీవన్ రామ్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, సరోజినీ నాయుడు గారు, ఇలా కొందరు ముఖ్యులున్నారు. అందులో మన తెలుగు వారిలో కూడా కొందరు ఎంపికయ్యారు. మన తెలుగు వారిలో టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, కళా వెంకట్రావు, మోటూరు సత్యనారాయణ, కల్లూరు సుబ్బారావు, ఎన్జి రంగా, బొబ్బిలి రామకృష్ణ రంగారావు ఎన్నికయ్యారు. ఎక్కడ ఏ మంచున్నా తీసుకోవాలి అని మనకి పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టే మన రాజ్యాంగాన్ని పొందుపరచడంలో కూడా ఎన్నో దేశాల రాజ్యాంగాల్ని మనం తిరగేసి అందులో ఏమేమి మంచున్నాయో అవన్నీ మనం తీసుకున్నాం. ఏమేం దేశాలు? అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ, జపాన్, యుఎస్ఎస్ఆర్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఐర్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఇలా అన్ని దేశాలలో ఏదేది బాగుంది, ఏదేది మంచి అన్న ఒక విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మేధోమదనం చేసి మన రాజ్యాంగం ఏర్పడింది. చిన్న విషయం కాదు. దీనికి అంబేద్కర్ గారు నేతృత్వం వహించడం అంటే తరతరాలుగా వివక్షకి లోనవుతున్న అందరికీ కూడా ఒక రిజర్వేషన్ రూపంలో కూడా ఈ రాజ్యాంగం మనకి ఆదుకుందనమాట. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని భాషలు, సాంప్రదాయాలు, కులాలు మన దేశంలో ఉన్నాయి. అంతేకాదు ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలు అటు చైనాతోనూ ఇటు పాకిస్తాన్తోనూ, ఇదే కాకుండా మన దేశంలో ఎమర్జెన్సీ లాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడడానికి, అస్తవ్యస్తమైన ఆర్థిక స్థితిగతుల నుంచి బయటపడడానికి, ఇలా విదేశీ శత్రువులు, స్వదేశీ సంక్షోభాలు ఎన్ని ఎదురైనా ఈ రోజుకి కూడా ఇంకా పటిష్టంగా ఉండి బలపడడానికి మన కారణం ఏంటి అంటే అది రాజ్యాంగం. మన జాతిని నడిపి, నీతిని నిలిపి, దేశాన్ని కలిపిన ఘనత రాజ్యాంగానికి దక్కుతుంది.